హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గబ్బర్ సింగ్ మూవీ 4K అయితే రిలీజ్ చేశారు భయ్య. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి తెచ్చే వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతుంది భయ్య. 2012లో అయితే వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ మరియు బండ్ల గణేష్ వీళ్ళ కాంబినేషన్లో అయితే ఈ మూవీ అయితే వచ్చింది. అయితే ఊహించిన బ్లాక్ బస్టర్ అయితే అనమాట బండ్ల గణేష్ అనమాట. రోజు ఈ మూవీ మనం బ్లాక్ బస్టర్ మూవీ తీస్తున్నాం అని అందరికీ చెప్పేవాళ్ళంట అక్కడ ఉండే మూవీ టీంకి అనమాట. అందరూ సార్ హిట్ అవుతుంది కానీ మీరు మరీ అలా చెప్పకండి అని చెప్తే, అలా అనకండి, ఇది తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, అసలు ఊహించిన రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పారు. ఆ విధంగానే ఆ మూవీ రిలీజ్ అయ్యమాట భారీ కలెక్షన్ వసూలు చేసింది. ఇప్పుడు అనమాట 4K రివ్యూ ఏంటో చూద్దాం. నేను భయ్య 2012లో చిన్నపిల్లగా ఉండే దానివల్ల అనమాట నేనైతే చూడలేదు. అయితే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని నాకైతే ఎప్పటి నుండి ఉంది భయ్య. దానివల్ల అనమాట ఈ మూవీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ అయితే రిలీజ్ చేశారు. ఊహించంగా మతిపోతుంది భయ్య. అసలు మన ఫస్ట్లో చిన్నపిల్లాడు ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ అని చెప్పే ఇంట్రడ్యూసింగ్, అలాగే ఆ సాంగ్లు వామ్మో అసలు ఊహించలేదు చెప్పాలంటే, అంత బాగుంది నిజంగా భయ్య. పవన్ కళ్యాణ్ అంటే ఒక రేంజు. పిల్లా నువ్వు లేని సాంగ్ అనమాట థియేటర్లో ఊగుతున్నాయి భయ్య. కుర్చీలో ఎవడు కూగట్లేదు అంతలా అనమాట. అసలు సినిమా మంచిగా చూడనియట్లేదు, అలా అరుస్తున్నారు ఫ్యాన్స్ అనమాట. నిజంగా పిఎస్పీకే మామూలు ఫ్యాన్స్ అయితే లేరు భయ్య నిజం చెప్పాలంటే. ఆయన బర్త్డేస్ అనమాట. ఒకప్పుడు ఖుషి మూవీ రిలీజ్ చేశారు, ఇప్పుడు అనమాట ఈ మూవీ. అయితే ఈ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఒక మండే అయింది, అదే కొద్దిగా మైనస్ అవుతుంది నాకైతే అనిపించింది భయ్య. కాకపోతే సినిమా అంటే సినిమాయే చెప్పాలంటే. గబ్బర్ సింగ్ శృతి హాసన్ కాంబినేషన్లో మన పవన్ కళ్యాణ్ వీళ్ళ కాంబినేషన్లో అయితే వచ్చింది. హరీష్ శంకర్ గారి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అనమాట ఇది. వాము ఆ సాంగ్లు ఏంటి భయ్య, ఆ సాంగ్ వస్తున్నప్పుడు అసలు థియేటర్లే ఊగిపోయేలా నాకైతే అనిపించింది భయ్య. ఇప్పుడు దాకా ఈ విధమైన ఎక్స్పీరియన్స్ నేను ఏ మూవీకి చేయలేదు. అయితే ఈ మూవీకి అనమాట మంచి ఎక్స్పీరియన్స్ చేశాను నాకైతే అనిపించింది. నేను చూడలేదు అని బాధ అనమాట 4Kతో అనమాట తీరిపోయింది నాకు. బా అసలు ఇలాంటి మూవీ అనమాట మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ వస్తే అది క్రేజ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. పాన్ ఇండియా వైజ్గా ఒక్క మూవీ తీసే చాలు భయ్య, నాకు అలా అనిపిస్తుంది. ఒక్క మూవీ పాన్ ఇండియా వైజ్గా ఒక్క మూవీ తీస్తే అసలు పవన్ కళ్యాణ్ గారు రేంజ్ మారిపోతుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన కారణంగా ఆయన కొద్దిగా కుదరకపోవచ్చు, కానీ ఫ్యాన్స్ కోసం ఒక్క మూవీ ఇలాంటి గబ్బర్ సింగ్ లాంటి మూవీ అనమాట. వామో గబ్బర్ సింగ్ మూవీ, గబ్బర్ సింగ్ ఆ ఇంట్రడ్యూస్ సాంగు, ఇలా చేసే సీను వామ్మో అసలు ఊహించగలేము. ఆయన యాటిట్యూడే వేరు భయ్య నాకు తెలుసు అనమాట. యాటిట్యూడ్ అంటే ఆయన అలాంటి యాటిట్యూడ్తో అనమాట ఆయన ఈ మూవీ తీశారు. అతని కోపం వస్తుంటే అలా డైలాగ్స్ అనమాట, డైలాగ్స్ ఇప్పుడు దాకా రాలేదు అలాంటి డైలాగ్స్. మళ్ళీ బ్రహ్మానందంగా కామెడీ అసలు ఊహించలేని విధంగా అయితే ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది భయ్య. అలాగే ఈ మూవీ ఎంత కలెక్షన్ గ్రాస్ అవుతుంది రిలీజ్కి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.